ప్రభునందు ప్రేమించబడిన ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన పరిశుద్ధమైన నామంలో మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు మనం గమనించినప్పుడు, దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తనను తాను తగ్గించుకొని దాసుని స్వరూపాన్ని ధరించుకొని శిలువ మరణము పొందినంతగా మన మధ్యకు వచ్చేసాడు. ఇదే క్రిస్మస్. అయితే ఆయన యొక్క దరిద్రత మానవాళికి మనము పరలోకపు ధనవంతులుగా మనల్ని మార్చేసింది. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం మనం గమనించినప్పుడు, మీరు యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండుకొని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను, తన దరిద్రత వలన మీరు ధనవంతులు కావాలని ఆయన కోరుకొనేను. కాబట్టి లోకమంతా సంపాదించుకొని భౌతికమైనటువంటి ధనవంతులుగా మనం చాలామంది అవ్వటం కాదు, కానీ పరల సంబంధమైన అంటే ప్రభు మన కొరకు ఈ లోకానికి అనగా వ్యక్తిగతంగాను నీ కొరకు నా కొరకు, నీ కుటుంబం కొరకు నా కుటుంబం కొరకు ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. దేవాది దేవునికి, సర్వశక్తి కలిగిన దేవునికి సత్రములో స్థలం లేనందువలన పొత్తిగుడ్డలలో చుట్టబెట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. యాక్చువల్గా ప్రభు మన హృదయాలలో మనతో ఉండాలి, మనలో పుట్టాలి. కానీ ఆయన మనలో పుట్టడానికి స్థలం లేదు. ఎందుకనగా మార్కు సువార్త 7:21 ప్రకారము మానవ హృదయం అంతా కల్మషంతో నిండుకుపోయింది. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మానవ హృదయాలలో పుట్టడానికి చోటు లేకపోయింది. అది సత్రంలో ఆయనకు చోటు లేకపోవటానికి సాదృశ్యం. కాబట్టి ప్రియులారా, మరి ఆయన యొక్క దరిద్రత మానవాళిని పరలోకపు ధనవంతులుగా మార్చివేసింది. కానీ మానవుడు ఈ రోజు కూడా ఈ భూ సంబంధమైనటువంటి వాటి విషయంలోనే ఆశ కలిగి పరిగెడుతూ ఉన్నాడే కానీ పర సంబంధమైనటువంటి ప్రభువుని ఎరిగి నమ్మి అంగీకరించి ప్రభు పక్షంగా ప్రభువును కలిగి ఉన్నవారు నిజమైనటువంటి పరలోకపు ధనవంతులు. వారు పరలోకపు ధనవంతులే కాదు, భూ సంబంధమైన ధనవంతులు, ఐశ్వర్యవంతులు కూడా. ఆ రోజున అబ్రహామును పిలుచుకొని ఆయన ఆశీర్వదించి దీవించాడు. ఆ రోజు అబ్రహాం ఇంట్లోనే 300 పైచిలకు పనివారు ఉన్నట్టుగా మనము ఆదికాండంలో చూడగలుగుతాం. కాబట్టి అంతటిగా ఆశీర్వదించినటువంటి దేవుడు భూ సంబంధమైనటువంటి వాటి విషయాల్లో మనం మనసు పెట్టుకోక పర సంబంధమైనటువంటి విషయాలు అంటే పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి దేవాది దేవుడైన ప్రభువును యేసయ్యను కలిగిన వారమై మనము ముందు పరలోకంలో మన స్థానం కల్పించుకొని అప్పుడు మనము పరలోకపు ధనవంతులుగా ప్రభు చేత నిజంగానే ఈయన బిడ్డ, ఈయన నా బిడ్డ, ఈయన నా కుమారుడు, ఈమె నా కుమార్తె అని మనం ఎప్పుడైతే అంగీకరించగలుగుతామో అప్పుడు నిజమైనటువంటి మనం ధనవంతులం. లోకమంతా సంపాదించుకొని మనం ఒకడు తన ప్రాణాలు పోగొట్టుకుంటే ఏమి లాభమని లూకాసు వార్తలో దేవుడు పలికినటువంటి మాటలు ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈ లోక సంబంధమైన ధనవంతులం కాదు, కానీ పర సంబంధమైన ధనవంతులుగా మనం ఉండాలి. ఆ విధంగా మనం ప్రభువును కలిగి ఉంటూ ఈ యొక్క క్రిస్మస్ మనం జరుపుకోగలిగితే నిజమైనటువంటి ధనవంతులం మనమే, ఎవరో కాదు. కాబట్టి దేవుడి ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి ఆ విధంగా ప్రభువును కలిగి మనము ఈ 2024వ సంవత్సరం క్రిస్మస్ను ఆనందంగా సంతోషంగా జరుపుకొని అనేకులకు ప్రభువును పరిచయం చేసి వారిని కూడా పరసంబంధమైనటువంటి ధనవంతులుగా చేద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తన యొక్క 2వ రాకడ కొరకు సిద్ధపరచుకొనుగాక. ఆమేన్.